హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు హనీజీస్ అకాడమీ. మనం ఈ పర్యావరణ అంశాలు అని చెప్పేసి ఒక 9 చాప్టర్స్ చెప్పుకుంటున్నాం. అందులో 3 అయిపోయినాయి. ఒక 2 రోజులు మనం గ్యాప్ ఇచ్చినాం. కొంతమంది అభ్యర్థులు మా ప్రిపరేషన్కి సమయం ఇవ్వండి అని చెప్పేసి చెప్పడం జరిగింది. అందుకోసం అని చెప్పేసి మనము ఒక 2 డేస్ గ్యాప్ ఇచ్చినాం. మళ్ళీ ఒక 3 చాప్టర్స్ డిస్కస్ చేద్దాం. వరుసగా ఒక 2 డేస్ గ్యాప్ ఇద్దాం. మళ్ళీ 3 చాప్టర్స్, మొత్తం 9 చాప్టర్స్ అయిపోతాయి. ఇది ఎలా ఉపయోగపడుతుంది అంటే, ఎవరైతే ఇంటి దగ్గర ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళకి ఆ టాపిక్ లోపల ఏ అంశాలు చదవాలనో అర్థం కాదు కదా. వాళ్ళ కోసం బాగా పనికొస్తుంది. ఇతర కోచింగ్ తీసుకున్నప్పటికీ ఏవైనా అంశాలు మిస్ అయినాయా లేవా అని చెప్పేసి ఒకసారి క్రాస్ చెక్ చేసుకోవచ్చు. ఈ క్లాస్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే, ఏ చాప్టర్లో ఏ అంశాల మీద ఫోకస్ చేయాలి, అదొక్కటే పర్పస్ అండి, ఇంకా ఏ పర్పస్ లేదు. మనం ఫస్ట్ చూస్తే, క్లైమేట్ చేంజ్ అనేది ఎటువంటి క్వశ్చన్స్ వస్తున్నాయి అంటే, ఏపీపీఎస్సీ గ్రూప్ 2 అని కాదు, ఇక్కడ టీజీపీఎస్సీ గ్రూప్ 2లో కూడా ఇది యాడ్ చేయవచ్చు. ప్రజెంట్ వాతావరణ మార్పులు అనేది ఇది ప్రపంచ సమస్య. ఇట్ ఈస్ అ గ్లోబల్ ఇష్యూ. ఏ ఒక్క దేశానికి చెందిన అంశం కాదు ఇది. కాంటెంపరీ ఇష్యూ కాబట్టి మోస్ట్లీ సిలబస్లో ఇంక్లూడ్ చేస్తే చేయవచ్చు టీజీపీఎస్సీ వాళ్ళకు కూడా. అట్లా కాకపోయినా ఈ జిఎస్లో కూడా మీకు ప్రజెంట్ సిలబస్లో ఇది వెరీ వెరీ ఫేమస్. గ్రూప్ 1 మెయిన్స్ రాస్తే అయితే వాతావరణ మార్పులు ఎందుకు వస్తున్నాయి అని చెప్పేసి ఆ రీజన్స్ అండ్ ఇండియా అనేది ఎటువంటి మెజర్స్ తీసుకుంటుంది, ఇనిషియేటివ్ అని చెప్పేసి అది వెరీ ఫేమస్ క్వశ్చన్. లేకుంటే వార్తల్లో ఉన్న కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్ ఏదైతే ఉందో ఒక బెస్ట్ అవుట్కమ్ వచ్చినప్పుడు ప్రశ్న వస్తుంది. వాతావరణ మార్పుల యొక్క మెజర్స్లో ఇండియా పాత్ర అని చెప్పేసి ప్రశ్న వస్తుంది. ఇట్లా జనరల్ క్వశ్చన్ ఇవ్వకుండా పర్టికులర్లీ అంటే మీథేన్ యొక్క తగ్గింపు కోసము, లేకుంటే CO2 తగ్గింపు కోసము ఇండియా యొక్క ప్రోగ్రామ్స్ అని చెప్పేసి ప్రశ్న వస్తుంది మెయిన్స్ పాయింట్ ఆఫ్ వ్యూ అయితే. రైట్, ఎన్ని క్వశ్చన్స్ వస్తున్నాయి అంటే, ఏపీపీఎస్సీ గ్రూప్ 2 వాళ్ళకి అయితే ఒక మోస్ట్లీ 10 to 12 క్వశ్చన్స్ వస్తున్నాయి. అవన్నీ కూడా మీరు తెలుగు అకాడమీ పుస్తకం ఏదైతే ఉందో అది, లేకుంటే PMFIS పుస్తకం ఏదైతే ఉందో అది, ప్లస్ కరెంట్ అఫైర్స్ ఎవరైతే రెగ్యులర్ ఫాలో అవుతారో వాళ్ళు ఈజీగా చేయవచ్చు అండి. ఈ టాపిక్ పెద్దగా ఇబ్బంది పెట్టదు. ఇక్కడ ఎక్కువగా మీ సైంటిఫిక్ అంశాలు తక్కువ ఉంటాయి. జనరల్ టాపిక్ అని చెప్పేసి అంటాం. ఎకో సిస్టమ్ మాదిరి కాదు, ఇక్కడ జనరల్ టాపిక్సే ఎక్కువ ఉంటాయి. ఫస్ట్ మనకి రీజన్స్ ఏంటి, వాతావరణ మార్పులు ఎందుకు వస్తున్నాయని చెప్పేసి, గ్లోబల్ వార్మింగ్ అంటే ఏంటని చెప్పేసి, గ్లోబల్ వార్మింగ్ యొక్క సోర్స్ ఏంటి, ఏ రంగాల నుంచి ఎక్కువ వస్తుంది, ఏ వాయువు ఎక్కువ కారణము, గ్రీన్ హౌస్ గ్యాసెస్ ఒక్కొక్క వాయువు గురించి తెలుసుకోవాలి మనం. ముఖ్యంగా కార్బన్ డైఆక్సైడ్ ఏదైతే ఉందో అది, మీథేన్, నైట్రస్ ఆక్సైడ్ అని చెప్పేసి, లేకుంటే ఈ క్లోరోఫ్లోరో కార్బన్స్ అని చెప్పేసి, వాటి మీద మనం ఎక్కువ ఫోకస్ చేయాలి. వీటి వల్ల వచ్చే ఇంపాక్ట్ అని చెప్పేసి మొత్తము ఒక 6 ఇంపాక్ట్ ఉంటాయి. 6 ఇంపాక్ట్స్ కొంచెం డెప్త్గా నేర్చుకోవాలి. దీని తర్వాత మెజర్స్ అంటే వాతావరణ మార్పులు అనేవి సంభవిస్తున్నాయి, మనం తగ్గించాలని చెప్పేసి ఎటువంటి మెజర్స్ తీసుకుంటున్నాము, అవి వరల్డ్ లెవెల్లో ఎటువంటి ఒప్పందాలు ఉన్నాయి, ఇండియా ఎటువంటి ప్రోగ్రామ్స్ కండక్ట్ చేస్తుందని చెప్పేసి మనం ఫోకస్ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఫస్ట్ రీజన్స్ అండి, వెరీ బేసిక్ ఇది. అంటే వాతావరణ మార్పుల యొక్క కారణాలు అని చెప్పేసి హెడ్డింగ్ పెట్టుకొని, న్యాచురల్ కాజ్ సహజమైన కారణాలు అని చెప్పేసి, అగ్నిపర్వతం యొక్క విస్ఫోటనం వల్ల ఈ SO2 అని చెప్పేసి బయటకు వస్తుంది. SO2 ఒక గ్రీన్ హౌస్ గ్యాసెస్, గ్లోబల్ వార్మింగ్కి కారణమవుతుంది. అటువంటి మనకి ఇక్కడ రాసుకోవచ్చు. ఆంథ్రోపోజెనిక్ అని చెప్పేసి అంటే మానవ కారణాలు అని చెప్పేసి పిలుస్తాం. ఫజిల్ ఫ్యూయల్స్ అనేది మండించడం కావచ్చు, డిఫరెంట్ పారిశ్రామిక వ్యర్థాలు కావచ్చు, వాయు కాలుష్యం కావచ్చు, చాలా కారణాలు ఉంటాయి. అందులో ఒక కారణం బాగా ఫోకస్ చేయాలి, దట్ ఈస్ ద బ్లాక్ కార్బన్ అని చెప్పేసి. బ్లాక్ కార్బన్ ఎందుకు రాసినామంటే, ఇది చాలాసార్లు ప్రశ్న వచ్చిందండి. యూపీఎస్సీ PYQ చూసినా, లేదా మన ఏపీపీఎస్సీ క్వశ్చన్ చూసినా దీన్ని సూటి లేదా మసి అని చెప్పేసి అంటాం. ఈ బ్లాక్ కార్బన్ ఎట్లా వస్తుంది అని చెప్పేసి సింపుల్ చెప్పాలంటే, మనం ఈ ఫజిల్ ఫ్యూయల్స్ ఏవైతే ఉన్నాయో, శిలాజ ఇంధనాలు అసంపూర్ణంగా మండించినప్పుడు, ఇన్కంప్లీట్గా కంబషన్ అయినప్పుడు బయటకు వస్తుంది. దీన్ని మసి అని చెప్పేసి పిలుస్తాం. బ్లాక్ కార్బన్ యొక్క సోర్స్ ఏంటి అంటే ఇన్కంప్లీట్ కంబషన్ అని చెప్పేసి. దీనివల్ల ఏమవుతుందంటే భూమి యొక్క ఆల్బిడో తగ్గిపోతుంది.
అల్బిడో తగ్గిపోతే ఈ సూర్యకిరణాలు కిందికి వచ్చి పైకి పోవు, సౌర వికిరణం పెరిగిపోతుంది, దీనివల్ల గ్లోబల్ వార్మింగ్ అని చెప్పేసి సంభవిస్తుంది. సో ఇంకోటి, ఈ బ్లాక్ కార్బన్కి అండ్ బ్రౌన్ కార్బన్కి తేడా ఏంటి, ఇది కూడా మీకు ఏపీపీఎస్సీ క్వశ్చన్ అడిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అంటే ఈ బయోమాస్ని మండిస్తే వచ్చేదేమో బ్రౌన్ కార్బన్ అని చెప్పేసి పిలుస్తాం. ఇంట్లో మనకి పిడకలు ఉంటాయి కదా, సో పెండ, దాన్ని మండిస్తే వచ్చేదేమో బ్రౌన్ కార్బన్ అయితే, సో ఇదేమో బ్లాక్ కార్బన్. సో రెండు కొంచెం ఆ తేడాలు మనం గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ గ్లోబల్ వార్మింగ్ అంటే ఏంటి? ఫస్ట్ ఈ పదాన్ని ఎవరు అంటే వాలెస్ బ్రోకర్ అని చెప్పేసి ఫస్ట్ టైం దీన్ని కైండ్ చేస్తారు అన్నట్టు. సో గ్లోబల్ వార్మింగ్ అంటే మీకు తెలుసు, భూతాపం అనేది పెరిగిపోవడం అని చెప్పేసి. సో అయితే సెక్టార్ అంటే ఏ రంగం అనేది దానికి రెస్పాన్సిబిలిటీ వహిస్తుంది. సో చాలామంది కన్ఫ్యూజ్ అవుతారు, ఇండస్ట్రియల్ సెక్టార్ అని చెప్పేసి ఫస్ట్ ఆప్షన్ పెట్టేస్తారు. ఇట్ ఈస్ అ బిగ్ మిస్టేక్, బిగ్ నో. సో ఫస్ట్ వస్తుంది ఎనర్జీ సెక్టార్ అనేది ఎక్కువ ప్రధాన పాత్ర పోషిస్తుంది. రెండవది వ్యవసాయ రంగము అని చెప్పేసి, మూడవది పారిశ్రామిక రంగము అని చెప్పేసి ఉంటుంది. సో రంగాల వారీగా మనం డిస్కస్ చేయాలి ఇక్కడ. అదే గ్యాసెస్ వాయువుల పరంగా చూస్తే ప్రధాన ముద్దాయి CO2 అని చెప్పేసి, కార్బన్ డైఆక్సైడ్ అని చెప్పేసి పిలుస్తాం. అంటే భూతాపం యొక్క ప్రధాన వాయువు అని చెప్పేసి అన్నప్పుడు CO2 వస్తుంది. ఈ క్రింది వాటిలో ఏ వాయువు అని చెప్పేసి ఉన్నప్పుడు ఇంకా ఎక్కువ వస్తాయి. అయితే మనం డిసెండింగ్ ఆర్డర్లో గుర్తుపెట్టుకోవాలి. ఎక్కువ CO2, సెకండ్ CH4 అంటే మీథేన్ అని చెప్పేసి వస్తుంది. ఇంకోటి ఇక్కడ ఇప్పుడు పొటెన్షియల్ పరంగా CO2 కంటే ఈ CH4 20 టైమ్స్ ఎక్కువ ఉంటుందండి. అంటే అది కెపాసిటీ ఎక్కువ ఉంటుంది, కానీ CO2 అంతా హాని చేయదు. ఎందుకు చేయదు అంటే దీని యొక్క లైఫ్ స్పాన్ తక్కువ టైం ఉంటుంది. అంటే గాలిలో CO2 ఉన్న దానికంటే ఈ మీథేన్ ఎక్కువ టైము ఉండదు, కాబట్టి CO2 తర్వాత CH4 వచ్చింది. కానీ వీళ్ళిద్దరికీ సేమ్ టైం ఇస్తే కనుక CH4 అనేది CO2 కంటే 20 టైమ్స్ ఎక్కువ హాని చేస్తుంది. మోర్ పొటెన్షియల్ ఉంది, బట్ షార్టర్ లైఫ్ స్పాన్ వల్ల CH4 రెండో ప్లేస్కి వెళ్ళిపోయింది. ఇప్పుడు మనకు కనుక టైం ఇస్తే మనము అద్భుతాలు క్రియేట్ చేస్తాం. మనం 24 అవర్స్ మనకి రోజు అందుబాటులో ఉన్నట్లయితే ఎక్కువ కంటెంట్ మనము అద్భుతంగా ఇచ్చే కళ మనకి భగవంతుడు మనకి ఇవ్వడం జరిగింది. సో దాన్ని మనం పంచుకునే అవకాశాలు ఎక్కువ ఉంటుంది. అంటే CH4 అనేది మోర్ పొటెన్షియల్, బట్ లైఫ్ స్పాన్ తక్కువ, కాబట్టి సెకండ్ ప్లేస్కి వెళ్ళిపోయింది. సో థర్డ్ వస్తుంది మనకి నైట్రస్ ఆక్సైడ్. ఇక్కడ కన్ఫ్యూజ్ కావద్దండి, మీకు మీథేన్ CO2 అనేది పెద్ద ఇబ్బంది కాదు. ఇక్కడ చాలామందికి సో NO2 అని చెప్పేసి ఉంటుంది ఆప్షన్లో. NO2 నాట్ గ్రీన్ హౌస్ గ్యాసెస్, అది నైట్రోజన్ డైఆక్సైడ్ అని చెప్పేసి పిలుస్తాం. ఇది నైట్రస్ ఆక్సైడ్ అని చెప్పేసి పిలుస్తాం. ఇది కాదు గ్రీన్ హౌస్ గ్యాసెస్. అట్లా నిశితంగా ప్రతి పాయింట్ని క్షుణ్ణంగా అధ్యయనం చేయాల్సిన అవసరం ఉంటుంది. రైట్, నెక్స్ట్ అండి గ్రీన్ హౌస్ గ్యాసెస్ అనేది. సో ఇక్కడ మీథేన్ని మనం ఇది అయిపోయింది కదా. సో ఏ వాయువులు అండి? కార్బన్ డైఆక్సైడ్, మీథేన్, N2O అని చెప్పేసి, హైడ్రోఫ్లోరోకార్బన్స్, ఓజోన్. ఇక్కడ తప్పు పెడతాం మనం. సో ఓజోన్ మనకి మంచిగా ఉంటుంది అని చెప్పేసి UV రేస్ని మన మీద నేరుగా పడకుండా అడ్డగిస్తుందని చెప్పేసి ఓజోన్ పొర రక్షించాలని చెప్పేసి మనం చదువుకున్నాం. కాబట్టి ఓజోన్ గ్రీన్ హౌస్ గ్యాసెస్ అవుతుందంటే అవుతుంది. సో ప్రతి వ్యక్తిలో రావణుడు అంటే చెడ్డవాడు లేదా రాముడు అని చెప్పేసి ఉంటాడు, కండిషన్స్ బట్టి బయటకు వస్తాడు. అదేవిధంగా మీకు ఓజోన్లో కూడా ఈ ట్రోపో ఆవరణంలో ఉన్నదేమో బ్యాడ్ అండి, స్ట్రాటో దాంట్లో ఉన్నదండి గుడ్ అని చెప్పేసి పిలుస్తాం. సో ఓజోన్లో మీకు రెండు రకాలు ఉంటాయి కాబట్టి సో బ్యాడ్ ఓజోన్ అనేది గ్రీన్ హౌస్ గ్యాసెస్. మీరు CO2 అంత చదువుతారు ఓకే, అని CH4ని ఎక్కువ నేను ఫోకస్ చేసిన ఇక్కడ. ఎందుకు అంటే ఈ క్లాస్ యొక్క ఉద్దేశం పాఠం చెప్పడం కాదు, మనం రెగ్యులర్ కోర్సులో డిస్కస్ చేస్తున్నాం. ఎవరైతే డబ్బులు లేకుండా చాలా పూర్ ఫ్యామిలీలో ఉండి సొంతగా చదువుకుంటారో వాళ్ళకి సోర్స్ చెప్పాలి మనకు. సో మీథేన్ వచ్చేసి ఎగ్జామ్లో ఎక్కువ అడిగిన క్వశ్చన్ అండి. ఎందుకు అంటే సో మీథేన్ యొక్క సోర్స్ మీకు ఎక్కువగా చూస్తే మీకు వెట్ ల్యాండ్స్ అని చెప్పేసి పిలుస్తాం. సో అగ్రికల్చర్ అని చెప్పేసి పిలుస్తాం, వ్యవసాయము. సో ఇన్ఫ్యాక్ట్ వాటర్ రైస్ అని చెప్పేసి ఉంటుంది. సో ఇన్ఫ్యాక్ట్ మన ఇండియా మీథేన్ యొక్క ఒప్పందాల్లో ఎప్పుడూ లేదండి. సో మీకు మీథేన్ యాక్షన్ రెస్పాన్స్ సిస్టమ్ అని చెప్పేసి ఉంటుంది. సో మీథేన్ అలర్ట్ రెస్పాన్స్ సిస్టమ్ అని చెప్పేసి ఇది COP27 ఈజిప్ట్లో ఉన్న షర్ము ఎల్ షేక్ హోస్ట్ చేస్తుంది.
యుఎన్ఈపి కండక్ట్ ఇస్తుంది ఆ సమ్మిట్ని. సో అన్ఫార్చునేట్లీ ఇండియా సంతకం చేయలేదు. నెక్స్ట్ గ్లోబల్ మీథేన్ ప్లెడ్జ్ అని చెప్పేసి COP26 ఇది గ్లాస్గో సమ్మిట్ చేస్తుంది. సో అక్కడ ఇన్ఫ్యాక్ట్ ఇండియా సంతకం చేయలేదు. అంటే 2 ప్రధాన మీథేన్ ఒప్పందాల్లో ఇండియా పాల్గొనలేదు. మరి ఇండియా ఏం చేయలేదా? ఇండియా విశ్వగురు అని చెప్పేసి అంటున్నాం ప్రజెంటు. సో హీరో అని చెప్పేసి మనం అంటున్నాం. నిజంగా హీరోనే ఇండియా ప్రపంచ దేశాలన్నింటికి కూడా. మరి ఈ గ్రీన్ హౌస్ గ్యాసెస్ని తగ్గించే ఒప్పందాల్లో ఎందుకు లేదని చెప్పేసి చూస్తే ఈ మీథేన్ యొక్క ప్రధాన సోర్స్ ఏంటి భారతదేశంలో అంటే ముఖ్యంగా వ్యవసాయం అని చెప్పేసి మనం చెప్పొచ్చు. సో వ్యవసాయం అండి. సో వ్యవసాయం భారతదేశంలో ఇట్ ఈస్ అ సర్వైవల్ ఫ్యాక్టర్. మన ఉనికి కోసం మనం వ్యవసాయం చేస్తున్నాము. ఇట్ ఈస్ నాట్ లగ్జరీ ఫ్యాక్టర్. లగ్జరీ కోసం వ్యవసాయం చేయట్లే, మనకి అత్యవసరం అది. సో వ్యవసాయాన్ని మనం తగ్గించుకోలేం కాబట్టి మీథేన్ ఒప్పందాల్లో ఇండియా అనేది ఇక్కడ కనిపించదు. అందుకే యూపీఎస్సీ ఎక్కువసార్లు అడిగింది. సో మీకు ఈ ప్రశ్న వచ్చిందంటే ఇండియా సంతకం చేయబడిందని చెప్పేసి కంపల్సరీ ఆప్షన్ ఉంటుంది, అది తప్పు అని చెప్పేసి చదువుకోవాలి. మరి ఇండియా ఏం చేయలేదా అండి మీథేన్ తగ్గింపు అంటే? చేసింది. వ్యవసాయానికి ఇబ్బంది కాకుండా వ్యవసాయంలోనే నూతన సాంకేతికత పద్ధతులు అభివృద్ధి చేసింది కాబట్టి ఆ అభివృద్ధుల మీద ప్రశ్న వస్తుంది. ఒకటి శ్రీవరి అని చెప్పేసి పిలుస్తాం, సిస్టమిక్ రైస్ ఇంటెన్సిఫికేషన్. తక్కువ సీడ్స్, తక్కువ వాటర్, తక్కువ ఫెర్టిలైజర్ ఉపయోగించి ఇది చేస్తాం మనం. ఇంతేనా అండి శ్రీవరి అంటే? చాలా పెద్దగా ఉంటుంది, బట్ మన క్లాస్ కాదు కాబట్టి సింపుల్గా చెప్పిస్తున్నా. ఇంకోటి డైరెక్ట్ సీడింగ్ అని చెప్పేసి పిలుస్తాం. నారుమడి అట్లా ఉండదు, నర్సరీ ఉండదు, డైరెక్ట్ మనం విత్తేస్తాం దాన్ని. సో అది ఇండియా మనకి. ఇంకోటి ఇటీవల ఈ హరిద్వార్ అని చెప్పేసి ICAR దీన్ని డెవలప్మెంట్ చేసింది, ఇండియన్ కౌన్సిల్ అగ్రికల్చర్ సంస్థ. ఏంటి హరిద్వార్ అంటే? సో మీకు ఈ నెమరు వేసే జంతువులు ఏవైతే ఉంటాయో, ఆవులు, గేదెలు, బర్రెలు ఉంటాయి కదా, దున్నపోతులు ఇన్ఫ్యాక్ట్, ఇవన్నీ కూడా ఈ పేడ నుంచి కూడా మీకు మీథేన్ అనేది వస్తుంది. అండ్ ఆ జంతువుల యొక్క శ్వాసక్రియ ద్వారా కూడా మీథేన్ వస్తుంది. సో అందులో యాంటీ మీథేన్ సప్లిమెంట్స్ ఇస్తుంది ICAR అనే సంస్థ. దట్ ఇస్ కాల్డ్ హరిద్వార్ అని చెప్పేసి పిలుస్తాం. సో ఇండియా కూడా చేసింది. ఎగ్జాంపుల్స్ మీకు ఇవి. ఎందుకు మీథేన్ ఫోకస్ చేస్తున్నాడండి? మీథేన్ ప్రోగ్రామ్స్లో ఇండియా పాల్గొనట్లేదు, ఇండియా ఏం చేయలేదని చెప్పేసి నిందలు వేయొద్దు, చేసింది. సో ఇది మీకు గ్రీన్ హౌస్ గ్యాసెస్ యొక్క సోర్స్ అనేది బాగా చదువుకోండి. హైడ్రోఫ్లోరోకార్బన్ సోర్స్ మీకు రిఫ్రిజిరేటర్స్ అని చెప్పేసి పిలుస్తాం. చాలాసార్లు ప్రశ్న వచ్చింది. నెక్స్ట్ ఇంపాక్ట్ అంటే క్లైమేట్ చేంజ్ వల్ల వచ్చే ఇంపాక్ట్ ఏ విధంగా ఉంటుంది? మొత్తం 6 రకాలు ఉంటుంది. నేను ఇంకో 2 ఉంటాయి, వాటిని కట్ చేసిన. మెయిన్స్ కోసం పనికి వస్తుంది, గ్రూప్ 2 లాంటి ఎగ్జామ్కి పనికిరాదు అవి. అంటే ఈ సీ లెవెల్స్ అనేది పెరిగిపోవడం అని చెప్పేసి, మంచు కరిగి, అటువంటి అవసరం లేదు. సో ఫస్ట్ ఓజోన్ పొర డిప్లేషన్, సో తగ్గుతుందని చెప్పేసి పిలుస్తాం. సో వెరీ వెరీ ఫేమస్ క్వశ్చన్. అయితే సబ్స్టాన్సెస్ ఏంటి, ఎందుకు తగ్గుతుంది? కింది వాటిలో ఏ వాయువు ఓజోన్ పొర క్షీణింపుకి కారణం అని చెప్పేసి ప్రశ్న వస్తుంది. క్లోరోఫ్లోరోకార్బన్స్ వెరీ కామన్. ఇంకా మీకు కొన్ని వాయువులు ఉంటాయి, ఒక్కసారి అవి చదువుకోండి కంపల్సరీ. మెజర్స్ ఏమైనా తీసుకున్నామంటే ఎస్, వియన్నా ఒప్పందం 1985లో, అది 87లో అమల్లోకి వస్తుంది. వియన్నా ఒప్పందం అనేది ఓజోన్ రక్షణ కోసం తొలి ఒప్పందం. ఎంతసేపు మీరు మాంట్రియల్ ఒప్పందం చదవద్దు, వియన్నా కూడా చదవాలి. 1987లో మాంట్రియల్ ఒప్పందం, 89లో అమల్లోకి వస్తుంది. ఈ మాంట్రియల్ ఒప్పందానికి 5 సార్లు సవరణ ఇస్తాం. మన నోట్స్ లోపల 5 సవరణలు, ఇయర్స్, ఆ ప్లేసెస్ మనం మెన్షన్ చేసినాం. ఇట్ ఈస్ మెన్షన్డ్ యువర్ తెలుగు అకాడమీ బుక్. సో 5 ఇయర్స్ గుర్తుపెట్టుకోవాలి. ఈ క్రింది వాటిలో మాంట్రియల్ యొక్క సవరణ కానిది అని చెప్పేసి ప్రశ్న వస్తుంది, కంపల్సరీ వస్తుందండి ప్రశ్న. సో నెక్స్ట్ చూస్తే కిగాలి, ఇది ఒక సవరణ మనకి 2016లో చేసుకుంటే 19లో అమల్లోకి వస్తుంది. సో కిగాలి ఒప్పందం అనేది ఇప్పుడు మాంట్రియల్లో ఏముంటుందంటే ఈ క్లోరోఫ్లోరోకార్బన్స్ కారణం కాబట్టి క్లోరోఫ్లోరోకార్బన్స్ని తొలగించి హైడ్రోఫ్లోరోకార్బన్స్ రీప్లేస్ చేయాలి. కిగాలి ఒప్పందం ఏమంటారంటే లేదు, ఈ హైడ్రోఫ్లోరోకార్బన్స్ కూడా ఓజోన్ పొర క్షీణం కారణమవుతుంది, వాటిని కూడా తగ్గించాలి. బట్ అందరికీ ఒకే రకమైన బ్లాంకెట్ అగ్రిమెంట్స్ లేవు. సో డిఫరెంట్ లెవెల్లో ఉన్నాయి మనకి. ఇండియా చూస్తే ఇండియా ఈ హైడ్రోఫ్లోరోకార్బన్స్ ఎలా తగ్గించాలి, ఆ ఇయర్ మెన్షన్ చేసినాం మనం నోట్స్ లోపల. 2028తోని ప్రారంభించి 2024-26 లెవెల్లో ఎంత ఉందో
2047 నాటికి 15%కి తగ్గించాలి. ఏంటి అన్ని ఇయర్సే ఉన్నాయా? ఎప్పుడు స్టార్ట్ చేయాలి మనము? 28లో స్టార్ట్ చేయాలి. ఎప్పటి లెవెల్స్ 24-26లో ఎంత లెవెల్ ఉన్నదో ఎప్పటికి 2047 నాటికి ఎంతకి తగ్గించాలి? 15%కి తగ్గించాలి. అంటే 85% తగ్గించాలి. సో మనము అది చేసుకున్న ఒప్పందం మనం. నెక్స్ట్ అండి, సో యాసిడ్ రెయిన్స్ అని చెప్పేసి ఆమ్ల వర్షాల కారణం ఏంటి? సల్ఫర్ డైఆక్సైడ్ ఒకటి, నైట్రోజన్ ఆక్సైడ్స్ ఉంటాయి, NOx అని చెప్పేసి, N2O, NO2, NO అని చెప్పేసి. సో ఇవి కారణము. ఈ ఆమ్ల వర్షాల వల్ల మనకి వచ్చిన ఇబ్బంది ఏంటి అని చెప్పేసి ప్రశ్న వస్తుంది. భవనాలు అనేవి సో శైథిల్యం అయిపోతున్నాయి. తాజ్మహల్ దట్ ఈస్ ద బెస్ట్ ఎగ్జాంపుల్. మధుర నూనె శుద్ధి కర్మాగారం వల్ల SO2 బయటకు వచ్చేసి తాజ్మహల్ రంగే మారిపోతుంది. భవనాలు అనేవి సో శిథిలంగా మారిపోతాయి మనకి. దట్ ఈస్ ద బెస్ట్ ఎగ్జాంపుల్. నెక్స్ట్, గ్లేజియర్స్ అనేవి మెల్ట్ అయిపోతున్నాయి. మంచు కొండ అని చెప్పేసి పిలుస్తాం. ప్రపంచంలో ఎక్కువ ఉన్న వాటర్ మీకు గ్లేసియర్స్లో ఉంటుంది. సో అంతరించిపోతున్నాయి, మెల్ట్ అయిపోతున్నాయి. బెస్ట్ ఎగ్జాంపుల్ 2024లో మనకి వెనిజులా దేశం లోపల హంబోల్ట్ అని చెప్పేసి ఉంటుంది. అది మొత్తం కరిగిపోయింది. ఆ ప్రశ్న వచ్చింది అక్కడ. 25 ఇయర్లో నేపాల్ అని చెప్పేసి సో అందులో యాలా అనే గ్లేసియర్ ఉంటుంది, అది కరిగిపోయింది. ప్రశ్న వస్తుంది కంపల్సరీ. సో యాలా అండ్ హంబోల్ట్ అని చెప్పేసి నేపాల్ వెనిజులాలో ఉన్న గ్లేసియర్స్ కరిగిపోయినాయి. కాబట్టి మనకి వార్తల్లో ఉన్నాయి కరెంట్ అఫైర్స్. అందుకే లాంగ్ టర్మ్ చదివితే వచ్చిన ఉపయోగాలు అవి. MBBS గ్రూప్ 2లో మెయిన్స్లో కరెంట్ అఫైర్స్ వస్తాయంటే పాలిటీ వస్తుంది, ఎకనామీ వస్తుంది, SNT వస్తుంది, కంపల్సరీ వస్తుంది. బెస్ట్ ఎగ్జాంపుల్ అండి మీ MBBS గ్రూప్ 2లో 1+0 సెటిల్మెంట్ అని చెప్పేసి ఉంటుంది. ఇది అమల్లోకి వచ్చిన దేశం అని చెప్పేసి అడిగిండు. 1+0 మీ మెయిన్ సిలబస్లో ఉందా అండి? సారీ, T+0 అని చెప్పేసి అదే రోజు సెటిల్మెంట్ చేస్తాం మనం. మన కరెంట్ అఫైర్స్ నోట్స్లో T+1 ఉంటుంది. అంతకుముందు T+2 ఉండే, 2 days తర్వాత జరిగేది. T+1కి మనం మారినాం, చైనా ఇండియా అని చెప్పేసి 2 దేశాలు. T+0 అని చెప్పేసి ఓన్లీ ఇండియా అని ఉంటుంది. ఇట్ ఈస్ ద క్యాపిటల్ మార్కెట్ సిలబస్. ఇట్ ఈస్ నాట్ మెన్షన్ ఇన్ యువర్ సిలబస్. అయినా ప్రశ్న వచ్చింది అంటే కొన్ని ఎకనామీలో రికార్డ్స్ ఇండియా అచీవ్మెంట్ అయినప్పుడు మీ సిలబస్లో లేకపోయినా ప్రశ్న వస్తుంది. నెక్స్ట్, లాస్ ఆఫ్ సీ ఐస్ అని చెప్పేసి సో మీకు సముద్రంలో మంచు, ఇన్ఫ్యాక్ట్ ఆర్కిటిక్ అంటార్కిటిక్ ప్రాంతం లోపల మంచు అనేది లాస్ అవుతుంది. ఇది కూడా మీకు మొన్న UPSC IPPSC క్వశ్చన్ అడిగింది. ఓషన్ అసిడిఫికేషన్ అంటే సముద్రాలు అనేవి ఆమ్లత్వం సంతరించుకుంటున్నాయి, ఆ జీవులకి ఇబ్బంది అవుతుంది. జనరల్లీ ఓషన్ అనేది క్షార స్వభావం కలిగి ఉంటుంది. మీకు మోస్ట్లీ సముద్రం యొక్క pH వాల్యూ 8 కంటే ఎక్కువ ఉంటుంది, కొంచెం ఆల్కలైన్ అని చెప్పేసి పిలుస్తాం. బట్ ఈ CO2 అనేది ఎప్పుడైతే సముద్రంలో పెరిగిపోతుందో CO2 అనేది దానివల్ల ఆ pH వాల్యూ తగ్గుతుంది, నాట్ పెరగదు. ఇక్కడ pH తగ్గుతుంది అంటే అసిడిటీ అనేది ఏమవుతుంది, క్రమంగా పెరుగుతుందని చెప్పేసి పిలుస్తాం. 8 ఉంది 7 అయిపోతుంది, న్యూట్రల్ స్వభావం. 6 అయింది, కొంచెం ఆమ్లత్వం. 5 అయింది, ఇంకొంచెం ఎక్కువ ఆమ్లత్వం. 4 అయింది, ఇంకా ఎక్కువ ఆమ్లత్వం. 2 అయింది అంటే మీకు pH వాల్యూ అనేది తగ్గిన కొలది క్రమంగా అసిడిటీ వచ్చేసి ఏమవుతుంది, ఎక్కువ అవుతుందని చెప్పేసి పిలుస్తాం. నెక్స్ట్, హీట్ వేవ్ అని చెప్పేసి. ఏంటి హీట్ వేవ్ అంటే? ఒక ప్లేన్ ఏరియా లోపల 40%, ఒక హిల్ ఏరియా లోపల ఒక 30 degrees, లేకుంటే కోస్టల్ ఏరియా 37 degrees. దీనికి మించిదని హీట్ వేవ్ అని చెప్పేసి పిలుస్తాం. ఆ హీట్ వేవ్ వచ్చేసి అర్బన్ ప్రాంతం లోపల ఎక్కువ వస్తుంది మనకి. సో వెట్ బల్బ్ టెంపరేచర్ అనే కాన్సెప్ట్ ఇక్కడ నేర్చుకోవాలి. వెట్ బల్బ్ టెంపరేచర్ అంటే హీట్ ఎక్కువ ఉంటుంది, అదే రోజు మాయిశ్చర్ కూడా ఎక్కువ ఉంటుంది. కొన్నిసార్లు మీరు చూస్తే చెమట అనేది ఆవిరి కాదు, చెమట అనేది ఆవిరైపోతే మన శరీరం చల్లబడిపోతుంది. సో మాయిశ్చర్ ఎక్కువ ఉన్నప్పుడు చెమట ఆవిరి కాదు, బాడీలో టెంపరేచర్ అనేది పెరిగిపోతుంది. దట్ ఈస్ కాల్డ్ హైపర్థర్మియా అని చెప్పేసి పిలుస్తాం. అంటే వెట్ బల్బ్ టెంపరేచర్ అనేది 30 కంటే తక్కువ ఉంటే ఏం కాదు, 30 నుంచి 35కి వచ్చిందంటే సో హైపర్థర్మియా వస్తుంది, హీట్ పెరిగిపోతుంది, ఆక్సిజన్ లెవెల్స్ పడిపోతాయి. 35 కంటే ఎక్కువ పెరిగిందంటే గుడ్ బై, టాటా, సీ యూ అని చెప్పేసి మనం చెప్పొచ్చు.
అది ఇంపాక్ట్ అని చెప్పేసి. సో నెక్స్ట్ ఏంటి మనకంటే మెజర్స్ ఏమైనా తీసుకుంటున్నామా అని చెప్పేసి డిస్కస్ చేయాలి. నెక్స్ట్ ఈ క్లైమేట్ చేంజ్ యొక్క మిటిగేషన్ స్ట్రాటజీస్ అని చెప్పేసి పిలుస్తాం. అంటే ఈ తగ్గింపు కోసము ఎటువంటి వ్యూహాత్మక చర్యలు ప్రపంచం ప్లస్ ఇండియా చేస్తుంది. ఇది ఎక్కువసార్లు ప్రశ్న మెయిన్స్లో కూడా వస్తుంది. భారతదేశం యొక్క వ్యూహాత్మక పద్ధతులు అని చెప్పేసి వస్తుంది. సో ఫస్ట్ చూస్తే ప్రపంచంలో క్లీన్ కోల్ టెక్నాలజీ అని చెప్పేసి ఉంది. UNFCCC అని చెప్పేసి ఎవ్రీ ఇయర్ మనం కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్ కండక్ట్ చేస్తున్నాం. IPCC అని చెప్పేసి ఒక NGO సంస్థ మీకు UNEP ప్లస్ WMO కలిపి ఏర్పాటు చేస్తాయి. 6th రిపోర్ట్ మొన్న ఇచ్చింది. 6th రిపోర్ట్ని మనం డిస్కస్ చేయాలి. REDD ప్లస్ అని చెప్పేసి ఒక సంస్థ UNO, ఇంకోటేమో డెవలపింగ్ కంట్రీస్ వాలంటరీగా ఏర్పాటు చేసుకుంటాయి. అవి గ్లోబల్ లెవెల్లో ఉన్న మిటిగేషన్ ఉపశమన పద్ధతులు అని చెప్పేసి పిలుస్తాం. ఇండియాలో ఓన్లీ వన్, దట్ ఈస్ నేషనల్ యాక్షన్ ప్లాన్ ఆన్ క్లైమేట్ చేంజ్ అని చెప్పేసి మొత్తం 8 రంగాలు ప్లస్ ఒకటి ఇటీవల హెల్త్ సెక్టార్ని కూడా మీకు యాడ్ చేసిండ్రు, మొత్తం 9 అని చెప్పేసి పిలుస్తాం. సో ఇక్కడ 8 రంగాలు ప్లస్ ఈ హెల్త్ సెక్టార్ని 9 ఉన్నాయి కదా, 9 పేర్లు గుర్తుపెట్టుకోవాలి, కంపల్సరీ గుర్తుపెట్టుకోవాలి. ఆ 9 అమలు కోసము ఇండియాలో ఉన్న సబ్ స్కీమ్స్ గుర్తుపెట్టుకోవాలి. సో మొన్న గ్రూప్ 2లో అయితే ఈజీ క్వశ్చన్ అడిగిండు. సో ఎన్ని రంగాలు అని చెప్పేసి ఆన్సర్ ఈజ్ 8 అప్పుడు. రైట్. సో ఫస్ట్ క్లీన్ కోల్ టెక్నాలజీ అంటే ఏంది? క్లీన్ కోల్, బొగ్గు ఉంది కదా, నువ్వు బొగ్గును మండించినవు. సో CO2 బయటకు వస్తుంది, మీథేన్ బయటకు వస్తుంది, N2O బయటకు వస్తుంది. సో రావద్దు అంటే ఆ బొగ్గుని క్లీన్ చేయాలి. ఆ టెక్నాలజీని మనము క్లీన్ కోల్ టెక్నాలజీ, కార్బన్ ఎమిషన్స్ తగ్గించడం అని చెప్పేసి పిలుస్తాం. బ్యూటిఫుల్ క్వశ్చన్స్, దీనిలో అన్ని కరెంట్ అప్డేట్స్తో లింక్ అయిపోయి ఉన్న టాపిక్స్ అండి. సో ఇటీవల తన చివరి కోల్ పవర్ ప్లాంట్ని ఏ దేశము క్లోజ్ చేసింది అంటే అది UK అని చెప్పేసి పిలుస్తాం. రాట్ క్లిఫ్ అని చెప్పేసి ఉంటుంది. సో దాన్ని క్లోజ్ చేసింది. అది చివరి బొగ్గు ప్లాంట్ని క్లోజ్ చేసింది. అది కూడా మీకు ఒక అప్డేట్. మీకు ఇంకోటి కోల్ గ్యాసిఫికేషన్ అని చెప్పేసి పిలుస్తాం. మనం సింగర్స్ని ఉత్పత్తి చేస్తాం, బొగ్గుని హీట్ చేసి. సో ఇన్ఫ్యాక్ట్ ఇటీవల ఈ కోల్ గ్యాసిఫికేషన్లో వచ్చిన మైల్ స్టోన్ ఏంటి అంటే జార్ఖండ్ అనేది అండర్ గ్రౌండ్ లోపల కోల్ గ్యాసిఫికేషన్ చేపట్టిన తొలి రాష్ట్రంగా రికార్డ్ క్రియేట్ చేసింది. సో అది వెరీ ఫేమస్ క్వశ్చన్ అయిపోతుంది. సెకండ్ టెక్నాలజీ అంటే మీకు ఎమిషన్స్ తగ్గించాలి. సెకండ్ది కార్బన్ క్యాప్చర్ అండ్ స్టోరేజ్ అని చెప్పేసి పిలుస్తాం. అంటే CO2 బయటకు వస్తుంది కదా, CO2ని మనము స్టోరేజ్ చేస్తాం. సో ఇటీవల మీకు డెన్మార్క్ అని చెప్పేసి నార్త్ సీలో సముద్ర గర్భంలో CO2ను బొందబెట్టింది, స్టోరేజ్ చేసింది. అది మీకు PYQ రూపంలో ప్రశ్న వచ్చింది. దేర్ ఈజ్ సమ్ ప్రాబ్లమ్స్ మనం డిస్కస్ చేసినాం. సముద్ర గర్భం లోపల లీక్ అయితే ఇన్ఫ్యాక్ట్ ఆమ్లత్వం పెరిగిపోతుందని చెప్పేసి మనం డిస్కస్ చేసినాం. మళ్ళీ ఇక్కడ అంతా అవసరం లేదు మనకు. థర్డ్ది కార్బన్ క్యాప్చర్, స్టోరేజ్ అండ్ యూటిలైజేషన్. ఆ స్టోరేజ్ చేసిన దాన్ని ఉపయోగించుకోవాలి. దీనికంటే ఇది అడ్వాన్స్డ్, దీనికంటే ఇది మోర్ అడ్వాన్స్డ్. ఏంటి కార్బన్ క్యాప్చర్, స్టోరేజ్ అండ్ యూటిలైజ్ అంటే ఇటీవల మీకు IIT ఢిల్లీ అని చెప్పేసి ఉంటుంది. అది CO2 నుంచి మిథనాల్ ఉత్పత్తి చేసింది. సరే ఎమిషన్స్ కొద్దిగా మిథనాల్లో కూడా వస్తాయి కావచ్చు, కానీ తక్కువ వస్తాయి. సో ఢిల్లీ IIT అని చెప్పేసి మనం గుర్తుపెట్టుకోవాలి. కొన్ని దేశాలు కార్బన్ ట్యాక్స్ విధిస్తున్నాయి లైవ్ స్టాక్ మీద, పశువుల మీద. సో ఎగ్జాంపుల్ మీకు మళ్ళీ డెన్మార్క్ అని చెప్పేసి వస్తుంది. కొన్ని దేశాలు ఏం చేస్తున్నాయంటే డైరెక్ట్ ఎయిర్ క్యాప్చర్, CO2ను డైరెక్ట్ క్యాప్చర్ చేస్తాం. ఇటీవల అటువంటి పరికరాన్ని ఏర్పాటు చేసింది మీకు స్విట్జర్లాండ్ సంస్థ క్లైమ్ వర్క్ అని చెప్పేసి ఇన్స్టిట్యూషన్ పేరు. పరికరం పేరు మీకు మమూత్ అని చెప్పేసి పిలుస్తాం. UPSC PYQ. అచ్చా మనం UPSC PYQ చెప్తున్నామా? నో. అంతకుముందు మనం కరెంట్ అఫైర్స్ లోపల ఇది ఉంటుంది, మీకు 24 ఇయర్ లోపల ఇది కంపల్సరీ ఉంటుంది. డెన్మార్క్ నార్త్ సీ అని చెప్పేసి కూడా ఉంటుంది. ఓకేనా? సో మన అప్డేట్స్ అనేవి ఎగ్జామ్కి అనుగుణంగా ఉంటాయి కంపల్సరీ. నెక్స్ట్ UNFCCC అని చెప్పేసి క్లైమేట్ చేంజ్ మీద కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్ మనం కండక్ట్ చేస్తాం. 1995లో ఫస్ట్ మీకు. సో 97లో క్యోటో ప్రోటోకాల్ అని చెప్పేసి మూడవదండి, అది వెరీ ఫేమస్. 2005లో అమల్లోకి వస్తుంది. అందులో మనకి 3 అగ్రిమెంట్స్ ఉంటాయండి. ఫస్ట్ ఏంటి అంటే కామన్ బట్ డిఫరెన్షియల్ రెస్పాన్సిబిలిటీ. అందరూ ఎమిషన్స్ తగ్గించాలి, కానీ డెవలప్డ్ కంట్రీస్కి వేరే,
డెవలపింగ్ కంట్రీస్కి వేరే అని చెప్పేసి పిలుస్తాం. సో అది మీకు 2 రకాలు ఉంటాయి. 2008 to 12లో ఒకటి ఉంటుంది, 13 నుంచి 20 ఒకటి ఉంటుంది. 13 నుంచి 20ని సో మీకు UNFCCC ఏమంటుంది అంటే an abject to failure, abject నాట్ ఆబ్జెక్ట్, ABJECT అంటే చెత్తగా విఫలమైన ప్రణాళిక అని చెప్పేసి పిలుస్తాం. 2020లో ఎండ్ అయిపోయింది, ఎవడు దాన్ని ఫాలో కాలేదు. రెండవది మరొక అగ్రిమెంటు ఫ్లెక్సిబుల్ మెకానిజం అని చెప్పేసి దేర్ ఈజ్ ఏ కార్బన్ మార్కెట్. థర్డ్ది క్లీన్ డెవలప్మెంట్ మెకానిజం అని చెప్పేసి డెవలపింగ్ కంట్రీకి ఈ క్లీన్ ఎనర్జీని సో ఆ టెక్నాలజీని సరఫరా చేయవచ్చు. ఈ 3 అగ్రిమెంట్స్ మీకు క్యోటో ప్రోటోకాల్లో ఉంటాయి. సో ఎలా గుర్తుపెట్టుకోవాలో మనము క్లాస్లో డిస్కస్ చేసినాం. ఆ కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్ని ఎలా కోడ్ రూపంలో గుర్తుపెట్టుకోవాలని చెప్పేసి, అంటే ఏ ఇయర్ లోపల ఎన్నవ సమ్మిట్ ఎవరు హోస్ట్ చేసినారని చెప్పేసి. COP21 2015లో ప్యారిస్ హోస్ట్ చేస్తుంది, 2016లో అమల్లోకి వస్తుంది. 2 ఒప్పందాలు వెరీ ఫేమస్. అంటే గ్లోబల్ టెంపరేచర్ లెవెల్ని 2 degrees లేదా 1.5కి తగ్గించాలని చెప్పేసి ప్రీ ఇండస్ట్రియల్ లెవెల్తో కంపేర్ చేసినప్పుడు. సెకండ్ది NDC అని చెప్పేసి పిలుస్తాం, నేషనల్లీ డిటర్మైన్డ్ కంట్రిబ్యూషన్ అని చెప్పేసి ఈ క్లైమేట్ చేంజ్ కోసం అని చెప్పేసి దేశాల వారీగా ఎటువంటి మెజర్స్ తీసుకుంటున్నారో UNFCCCకి సబ్మిట్ చేయాలి ఎవ్రీ 5 years. మనము 3వసారి సబ్మిట్ చేసినాం. NDC 1.0లో ఏమున్నది, 2.0లో ఏముంది, 3.0లో ఏముందని చెప్పేసి మనం ఒక టేబుల్ కొట్టుకొని అవి డిస్కస్ చేయడం జరిగింది. అందులో ఏవి అచీవ్మెంట్ అని చెప్పేసి మోడీ పంచామృతంలో ఉన్నాయి ఏంటి అని చెప్పేసి మనం డిస్కస్ చేసినాం. NDC 1.0, 2.0, మోడీ పంచామృతం అని చెప్పేసి 4ని టేబుల్ కొట్టుకొని మనం డిస్కస్ చేయడం జరిగింది చాలా అద్భుతంగా. రైట్, నెక్స్ట్ ఇక COP26 గ్లాస్గో, COP27 ఈజిప్ట్ యొక్క షర్మ్ ఎల్ షేక్ అని చెప్పేసి, COP28 దుబాయ్ అని చెప్పేసి, COP29 బాకు అని చెప్పేసి, COP30 బాలెం ఫ్రమ్ బ్రెజిల్ అని చెప్పేసి. ఇంతవరకు మనకి COP30 అయిపోయింది కదా. ఈ 26 నుంచి 30 వరకు COP30 వరకు కంప్లీట్గా అవుట్కమ్స్ అన్నీ అధ్యయనం చేయాలి మీరు APPS Group 2 రాస్తే. COP31 టర్కీ మనకి నవంబర్లో జరగబోతుంది. మళ్ళీ మనం డిస్కస్ చేస్తాం. అప్పటికల్లా మీ మెయిన్స్ ఎగ్జామ్ అయిపోదు, ప్రిలిమ్స్ కూడా అయిపోదు. మళ్ళీ మనం 31 డిస్కస్ చేస్తే 31 అనేది చాలా బెస్ట్ అవుట్కమ్ అయిపోతుంది మీ ఎగ్జామ్స్ కోసం అయితే. 32 మీకు అడిస్ అబాబా హోస్ట్ చేస్తుంది. అది నెక్స్ట్ అప్పటికల్లా TGPS వాళ్ళ ఎగ్జామ్స్ రాస్తే రాయవచ్చు. TGPS వాళ్ళకి Group 2, Group 1 అనేది డిపార్ట్మెంట్ వైజ్ వస్తుందని చెప్పేసి మీకు చాలాసార్లు వీడియోస్ చేస్తూ ఉన్నారు. ఐ హోప్ అట్లా రాకూడదు, రాకపోవచ్చు. ప్రజెంట్ అయితే గవర్నమెంట్ దగ్గర ఇనిషియేటివ్ అంటే ఆలోచన అనేది ఉంది. మోస్ట్లీ అది వెనక్కి తీసుకుంటేనే చాలా బెటర్ అండి. ఎందుకంటే నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ చాలా తక్కువ ఉంటాయి, నెంబర్ ఆఫ్ టైమ్స్ అప్లై చేయాల్సిన అవసరం వస్తుంది. సో మనకి చాలా ధైర్యం ఉండదు ఆ తక్కువ పోస్టులకి కొంతమంది ప్రిపేర్ కావాలి అంటే. జాబ్ వదిలేసి అవసరం అని చెప్పేసి క్వశ్చన్ వస్తుంది. కొంతమంది డ్రాప్ అవుట్ అయ్యే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అంటే మనం ఇట్స్ ఓన్లీ ప్రపోజల్ స్టేజ్లో ఉన్నట్టు మనకు తెలుస్తుంది. మోస్ట్లీ జరగద్దు అని చెప్పేసి మనం ఆశిద్దాం. నెక్స్ట్ IPCC అని చెప్పేసి ఇంటర్ గవర్నమెంటల్ ప్యానల్ క్లైమేట్ చేంజ్ అని చెప్పేసి దీన్ని UNEP, WMO సంస్థలు కలిపి ఏర్పాటు చేస్తే రిపోర్ట్ ఇస్తుంది. ఇది సైంటిస్టులు ఇచ్చే రిపోర్ట్. ఇది IPCC యొక్క 6th అసెస్మెంట్ రిపోర్ట్ అని చెప్పేసి మనం డిస్కస్ చేసినాం. ఇది లాస్ట్ రిపోర్ట్ మనకి 6th అసెస్మెంట్ రిపోర్ట్ అని చెప్పేసి. నెక్స్ట్ REDD UNO యొక్క ప్రోగ్రామ్, REDD+ అని చెప్పేసి డెవలపింగ్ కంట్రీ యొక్క వాలంటరీ ప్రోగ్రామ్ అది. సో వీటి యొక్క పర్పస్ ఏంటని చెప్పేసి వాళ్ళ లక్ష్యాలు మనం గుర్తుపెట్టుకోవాలి కంపల్సరీ. ఇదేమో ఇండియా నేషనల్ యాక్షన్ ప్లాన్ అండ్ క్లైమేట్ చేంజ్ అని చెప్పేసి 8+1 9 ప్రోగ్రామ్స్ కంపల్సరీ చూస్తే వాటిని ఐడెంటిఫై చేయాలి గ్యారంటీ. సో ఇది మీకు క్లైమేట్ చేంజ్ యొక్క విశ్లేషణ అండి. ప్రశ్నలు అనేవి చాలా సులభంగానే వస్తున్నాయి. మోస్ట్లీ ఈ చాప్టర్ మొత్తము కరెంట్ అప్డేట్స్తో లింక్ అయిపోయిన టాపిక్ అండి. ఈ టెక్నాలజీస్ అన్నీ కూడా మోస్ట్లీ కరెంట్ అఫైర్స్ ఇవన్నీ కూడా ఎప్పుడు మీకు వార్తల్లోనే ఉంటాయి. సో మిటిగేషన్ స్ట్రాటజీస్ అన్నీ కూడా ప్రజెంట్ ఏవైతే స్ట్రాటజీస్ ఫాలో అవుతున్నాయో కంట్రీస్ లేదా ఇండియా, వాటి మీద ఎక్కువ ఫోకస్ చేస్తాం మనం. ఎగ్జామినర్ ఎవరైనా కూడా ఎప్పుడో పాత తీసుకురాడు. సరే, పారిస్ ఒప్పందం లాంటి మైల్ స్టోన్స్ వేరు, క్యోటో ప్రోటోకాల్ లాంటి మైల్ స్టోన్స్ వేరు. మనకి మైల్ స్టోన్స్ కాకుండా మోస్ట్లీ ఆ కరెంట్ ఇష్యూ మీదే అడుగుతున్నాడు. క్లైమేట్ చేంజ్ అనేది ఎందుకు వస్తుంది? ఆ 2 కారణాలు. ఒకటి గ్లోబల్ వార్మింగ్ అంటే అర్థం ఏంటి అని చెప్పేసి, ఏ రంగాలు ఎక్కువ ఉంటున్నాయి, ఏ వాయువు ఎక్కువ అని చెప్పేసి.
అసలు గ్రీన్ హౌస్ గ్యాసెస్ అంటే ఏముంటాయి అని చెప్పేసి, వాటి సోర్స్ ఏంటని చెప్పేసి, సో ఇంపాక్ట్ ఏంటి, ఓజోన్ పొర క్షీణింపు అని చెప్పేసి, సముద్రం యొక్క ఆమ్లత్వం అని చెప్పేసి, ఆమ్ల వర్షాలు అని చెప్పేసి, సముద్రం యొక్క మట్టము ఎక్కువ అవడం అని చెప్పేసి, సో అట్లా మనం అన్నీ కంపల్సరీ డిస్కస్ చేయాలి గ్యారంటీ. సో ఇది క్లైమేట్ చేంజ్ చాప్టర్ నెంబర్ 4 అంటే మనం 5, 6 డిస్కస్ చేస్తాం రేపు ఎల్లుండే. మళ్ళీ ఒక 3 days వరుసగా 4 అయిపోయింది, 5, 6 అయిపోతుంది కదా. మీరు ఇవాళ పూర్తి చేసుకోవాలి ఇది. సో రేపు 5, 6 అయిపోతుంది కదా. ఇన్ఫ్యాక్ట్ మీరు పుస్తకాలు ఉంటాయి, దాంట్లో చూసుకుంటూ చేయండి. ఒక 2 days మనం గ్యాప్ ఇద్దాం, గ్యాప్ ఇచ్చేసి మళ్ళీ 7, 8, 9 డిస్కస్ చేద్దాం. ఎందుకు గ్యాప్ అంటే మీరు వీటిని పూర్తి చేయాలి కదా. నేను పూర్తి చేయడం ఎంత ముఖ్యమో మీరు పూర్తి చేయడం అంతకంటే ఎక్కువ ముఖ్యం. సో అదే అండి. ఓకే, ఇంకోటి ఏం లేదండి. థ్యాంక్ యూ వెరీ మచ్.